ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమా హీరోకి ఈ కథ చెప్పాను. ఆ కథ తాలూకు ఏదైతే చెప్పానో అందులో కొన్ని సీన్లు వాళ్ళ సినిమాలో వాడారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ సినిమా? ఎవరు? ఎందుకు అలా జరిగింది? సార్ ఇది మీరు 2 డేస్ వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. చూడండి, ఒక 2 డేస్ వెయిట్ చేయండి. అంటే మరి ఆ సీన్ల వల్ల ఏమి ఇబ్బంది లేదా? రిపిటేషన్ ఉంటుందా? లేదు సార్, వి డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ సార్. అంటే జనరల్ గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటది, ప్లస్ ఫార్మాలిటీస్ కూడా ఉంటాయిగా. అవన్నీ తీసుకోకుండా అంత సింపుల్ గా కథ చెప్పేసి సీన్ వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్గా ఐ మెయిల్డ్ అండి అది. సో మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం, సో అతనికి నేను కూడా మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 days వెయిట్ చేసి మళ్ళీ చేశాడు. మరి ఏమి మీరు దాన్ని పర్స్యూ చేయలేదా? ఎలా జరిగింది ఏంటని చెప్పి? నేను యాక్చువల్గా అప్పుడు నేను హెల్ప్లెస్ అండి. లైక్ ఇప్పుడు అట్లీస్ట్ దే నో మై నేమ్. నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్లో చెప్పడం. సో చెప్పగానే దట్ వాస్ గాన్. అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో అది లైక్ ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్ది. సో అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్ గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమి మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే, అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఎన్ని బాగున్నాయి అని కన్వర్సేషన్స్ జరిగినాయి కదా, మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్. టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆయన కూడా డెబ్యూటెంట్స్ తోనే చేస్తున్నారు కదా. అదే, సో తెలుసు. మీరు ఒక 2 days వెయిట్ చేయండి సార్, యూ విల్ కమ్ టు నో. శంఖంలో పోస్తేనే తీర్థం కదండి. ఆయన చెప్తేనే అది ఎప్పుడన్నా అఫీషియల్ అవుతుంది. మేము చెప్తే ఎలా కుదురుతుంది? ఐశ్వర్య గారు, హాయ్ అండి. యాక్చువల్లీ మీ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, స్టోరీ తెలిసిన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ సినిమాకి అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ లా అని చెప్తున్నారు సినిమాకి. సో అది స్టోరీకి మొత్తం ఒక రౌండ్ అప్ లా ఉండబోతుందా, ఎలా ఉండబోతుందా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్? అదే నేను ఆలోచిస్తున్నాను సార్, నాకు తెలియట్లేదు. అది వేరే స్క్రిప్ట్, అది వేరే సినిమా. మీ క్యారెక్టర్ లేదా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏం లేదు, ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామనికి ఇలాగా ఒక అమ్మాయికి, ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి, అందరికీ ఉండదు కదా ఇలా ముట్టుకుంటే షాక్ కట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్ అకార్డింగ్ టు. ఓ సుకుమారి టీమ్ కి బెస్ట్ ఆఫ్ లక్. రేపు July 17th డెబ్యూటెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ పెద్ద సూపర్ స్టార్ తమిళ్లో అండ్ ఈజ్ ఎ గ్రోయింగ్ స్టార్. నాకు తెలిసి ఆవిడ చెప్తున్నానమ్మా, ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. మీకు చాలా అవసరం ఇది పెద్ద హిట్ అవ్వాలని మీ ఆస్పెక్ట్ లో కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్, హోల్ ద టీమ్. మహేష్ రెడ్డి గారు, ఈ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రొడ్యూసర్లు మామూలుగా కొంచెం పెద్ద హీరోలతో చేసే సినిమాలకే మేము అమ్మలేకపోతున్నాం, రిలీజులకి ఇబ్బంది పడ్డాము, అది ఇది అని మాట్లాడుతున్నారు. కొంచెం సినిమా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. ఇది మీకు ఎంతవరకు ఇది సౌకర్యవంతంగా ఈ డెలివరీ, రిలీజ్ అండ్ అదర్వైజ్ ఆస్పెక్ట్స్ లైక్ బిజినెస్ మీకు ఎలాగండి? కంఫర్టబుల్? కష్టాలు ఉంటాయి కానీ దీనికి ముందే బిజినెస్ కావడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయింది. ఓకే, అమెజాన్ వాళ్ళు చూసి కొన్నారు సినిమాను. ఓకే, కాబట్టి కొంచెం బెటర్ అయింది. ఓకే. రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సేల్స్, మామూలు థియేట్రికల్ సేల్స్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తున్నారు. ఇక్కడ సిరీస్ రెడ్డి గారు చేస్తున్నారు ఎస్విసి. ఓకే, 3 ఏరియాలు, నైజాము, వైజాగ్, సీడెడ్. ఓకే. మిగతాది అంతా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్. సో మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారు. గుడ్ సార్. మీరు డైరెక్టర్ గా ఈ సినిమాని, ఈ కథని తయారు చేసి దీన్ని ఈ విధంగా మలచడంలో, ఈ సినిమాకి మీరు డైరెక్టర్ అవడంలో
మీరు బేసిక్ గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? సార్ ఏదైనా కానీ సార్ రైటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సార్. రైటింగ్ అనేది చాలా కష్టం. దాన్ని సడన్ బీట్స్ రాసుకోవడం, లైక్ నరేషన్ స్క్రిప్ట్ అంటారు కదా, అది రాసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా టఫ్. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ 50% షూట్ అవగానే ఇంకొక మూవీ అలా రావడం. సో దీస్ అండ్ ఆల్ ద డిఫికల్టీస్ విచ్ ఐ ఫేస్డ్ అండి. బట్ ఏదైనా కానీ లైక్ నేను పాజిటివ్ గానే తీసుకున్నా. ఇంకా బెటర్గా వచ్చింది ఈ ఫిల్మ్. ఓకే, యా సార్. అంటే ఈ కాస్టింగ్ మీట్ అవ్వడంలో, ఐశ్వర్య రాజేష్ గారి సినిమాలోకి రావడంలో, ఇవన్నీ కూడా అన్ని ఎవ్రీ స్టేజ్ ఇస్ ఏ స్ట్రగుల్ కదా. దాని గురించి నేను అడిగాను. Yeah. మీరు అసలు ఐశ్వర్య రాజేష్ గారు లాంటి అంత బిజీ స్టార్ ని ఎట్లా పట్టుకోగలిగారు? దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ హియర్. సార్ తిప్పించారా? సూపర్. టిప్ ఇచ్చారని కూర్చుంది. టిప్పు కాదు సార్, తిప్పి. అయ్యో దేవుడా, అలా కాదు. అర్థమవుతుంది తిప్పించారని. తిప్పించానంటే ఎందుకు తిప్పించానని అంటే, స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు, మళ్ళీ సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ఫోర్త్ వర్షన్. ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 3 months ఫర్ మీ టు సే ఆల్సో. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు నిజంగా ఒక్క నిమిషం ఇది పెట్టేస్తాను, కింద పోద్దేమో అని భయం వేస్తుంది. నిద్ర లేదు సార్, నైట్ 2 దాకా షూట్ చేశాను. అది లైట్లు ఎవరో చాలా కూల్ గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది, తప్పు అనుకోదు. సో బేసిక్ గా నాకు తమిళ్ ఇండస్ట్రీ గురించి పెద్ద అంత ఐడియా లేదు నాకు. బికాజ్ నేను చాలా సినిమాలు తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 10 years గా నా జర్నీ అంతా తమిళ ఇండస్ట్రీలోనే. తమిళ్లో అన్ని A to Z ఐ నో ఎవ్రీథింగ్, లైక్ ఐ కెన్ పిక్ అండ్ చూస్, అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ నాకు అది ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. బట్ తెలుగుకి వచ్చేటప్పటికి ఎలాగా ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇక్కడ కొంచెం కమర్షియల్ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వచ్చాను కదా నేను మోస్ట్లీ నా ఫిల్మోగ్రఫీలో. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ సార్, దిస్ ఇస్ వెరీ కమర్షియల్ టు మీ ఇలాంటి సినిమా. బట్ సంక్రాంతి సినిమా చేసిన తర్వాత కొంచెం కమర్షియల్ సినిమాలు చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక చిన్న ధైర్యం వచ్చింది. లేకపోతే కొంచెం ఎప్పుడు తెలుగు సినిమాలు చూస్ చేయడంలో నేను కొంచెం భయపడతాను. ఓకే, ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమా లైక్ చేస్తారు. బట్ నౌ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సినిమా బాగుంటే అది ఏ లాంగ్వేజ్, ఏ ఇండస్ట్రీ అయినా ఐ థింక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఓకే, బట్ 3 నెలలు తిప్పించే క్రమంలో మీకు ఏమిటి నచ్చింది, ఏమిటి నచ్చక మీరు అన్ని డౌట్లు మీకు వచ్చేయండి అని నరేటెడ్ ది స్టోరీ టు యు? ఫస్ట్ నరేషన్ కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు సార్, ఆయన ఫోన్ లో చెప్పారు నాకు, తమిళ్లో వేరే చెప్పాడు. అది పెద్ద తప్పు, అది పెద్ద బూతు. నాకు తెలుగు బాగా వచ్చు కదా, మనం సరదాగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నాకు తమిళ్లో చెప్తే ఎందుకు బాబు నువ్వు కష్టపడతావు, 1 hour నరేషన్ చెప్పాడు. ఇంతకి ఈయనకి తెలుగు రాదేమో నేను అనుకుంటున్నాను. రాని తమిళ్లో గంట సేపు చెప్పాను, నాకు అర్థం అవ్వలేదు ఎందుకు చెప్తున్నాడు అబ్బా తమిళ్లో అని. దాని తర్వాత లాస్ట్ కి ఒక క్వశ్చన్ అడిగా, ఒకే క్వశ్చన్ అడగచ్చా మేము, ప్లీజ్ మేడం అన్నాడు. మీకు తెలుగు వచ్చాను అడిగా, వచ్చు. అప్పుడు ఎందుకు బాబు ఇంతసేపు నాకు తమిళ్ రాని తమిళ్లో చావబెట్టావు నువ్వు తెలిసి తెలియకుండా. దెన్ అగైన్ హీ నరేటెడ్ మీ. తమిళ్లో ఎందుకు చెప్పారు మీరు? చెప్పు. తమిళ్లో ఎందుకు చెప్పారు? యాక్చువల్గా మహేశ్వర్ రెడ్డి సార్, యూ హ్యావ్ టు కంప్లీట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకేదో కాన్ఫిడెంట్ గా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఐశ్వర్య రాజేష్ గారు, ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు మీరు తమిళ్లో చెప్పాడు సరే, ఫస్ట్ టైం కథ నచ్చలేదు ఎందుకంటే సో దాన్ని వాట్ హ్యాపెన్ సార్, ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అని నేను చదువుతాను సార్, ఫుల్ స్క్రిప్ట్. ఓకే, తమిళ్లో కూడా? తమిళ్లో కూడా ఓకే, 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి కానీ నేను ఆ స్క్రిప్ట్ కి ఓకే చెప్పాను సార్. అండ్ ఐ హ్యావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్. నాకు సమ్ టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దమ్ రీడ్. మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది, ప్రతి కథని ఒక 4-5 డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది,
మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్‌టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిల్మ్, విల్ నాట్ లైక్ ద ఫిల్మ్. ఎంత ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ ఉన్నా కొన్ని మందికి నచ్చదు. నచ్చవు. సో ఐ వాంట్ టు నో వై యూ డిడ్ంట్ లైక్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ వన్. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్ బౌండ్. Hmm. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. అయితే సవరి இது எனக்கு కొంచెం కన్ఫ్యూషన్ இருக்கு. இது எப்படி இப்படி தமிழ்ல వర్క్ అవుట్ ஆகுமா తెలుగులో వర్క్ అవుట్ వి హ్యావ్ లైక్ 2-3 అవర్స్ డిస్కషన్ సార్. ఓ ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయండి సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను ఓన్లీ బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు శబరి మేను వి గాట్ ఇన్ టు అ కాల్. వి హ్యాడ్ 2 hours కాన్ఫరెన్స్ కాల్. ఓ తనకి తెలుగు రాదు, అతనికి Hmm. తినకి తమిళ్ రాదు. వచ్చు అనుకుని కాదు చెప్పాడు నాకు. యాక్చువల్గా రాదు. సో ఇద్దరు మేము ముగ్గురు ఇంగ్లీషు తమిళ్ తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి ఒక 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 కంక్లూషన్ కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్. ఇట్స్ నాట్ లైక్ సినిమా కథ నచ్చింది చేసేద్దామని కాదు. మీరు చక్కగా ఒక టెంప్లెట్ లో చెప్పారు, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్ అంతా. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్నాగ్ దట్ అబ్జెక్టెడ్? మీరు మెంటల్ గా అబ్జెక్షన్ ఫీల్ అయిన పాయింట్ ఏంటిది? మీరు ఎందుకు అంత రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ లోకి వెళ్ళారు? ఏ పాయింట్? సార్ అది క్లారిటీ ఉండాలి కదా సార్. ఒక క్లియర్ ఉంటే కదా మనం కథ చేయగలం. క్లారిటీ వచ్చినప్పుడు దూకేస్తాం గోదాలో. దేనిలో క్లారిటీ వచ్చింది మీకు? when we are very clear we want to do this film, ఓకే, we will jump into the ఇదన్నమాట. అంటే మీరు షాక్ కొట్టడం అన్న పాయింట్ మీద ఎక్కువగా తర్జన భర్జన ఇట్స్ పడ్డారు. నాట్ అబౌట్ ఓన్లీ షాక్ కొట్టడం కాదు కదా సార్. ఎస్, చాలా ఉంటాయి కదా సార్ సినిమాలో. ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ థింక్ ఆ ఎమోషన్ వర్క్. సో ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ థింగ్ విల్ వర్క్. ఒక్కటే సార్ మనిషికి వన్ వర్క్, థింగ్ విల్ స్టాండ్. ఓన్లీ ఎమోషన్స్ రైట్. అంతే. అదొక్కటి.